హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపు 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రశ్నలు మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్టులు, అదేవిధంగా 5 గ్రాండ్ టెస్టులు అయితే ఉన్నాయి. ఇంకా వీటితో పాటుగా గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా చాప్టర్ వైజ్గా మీకు అయితే తీసుకురావడం జరిగింది. 45 టెస్టులతో మీకు ఆ టెస్ట్ సిరీస్ అయితే ఉంటుంది. ఇంకా అదే కాకుండా గ్రూప్ 1కి సంబంధించినటువంటి టాప్ 10 గ్రాండ్ టెస్ట్లకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. ఇంకా అవే కాకుండా ఇండివిజువల్గా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు, అండ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా అవైలబుల్ ఉంది. ఇంకా గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ కావచ్చు, అదేవిధంగా ఆర్థమెటిక్ సంబంధించినటువంటి కోర్స్ కూడా ఉంది. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కూడా మీకు అందుబాటులో అయితే ఉన్నాయి. ఇంకా ఇండివిజువల్గా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, అండ్ తెలంగాణ చరిత్ర, అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర, అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని వీటికి సంబంధించినటువంటి శాంపిల్ టెస్ట్ దాంట్లో ఉంటాయి. రాసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ గురుకుల టీజీటీ దరఖాస్తులకు నేడు తుది గడువు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ సంక్షేమ గురుకులాల్లో ఖాళీగా ఉన్నటువంటి 4006 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల దరఖాస్తుల స్వీకరణకు నేటితో తుది గడువు అయితే ముగియనుంది. సో గురుకులాల్లో అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి 9210 పోస్టుల భర్తీకి గురుకుల బోర్డు మనకు ఏప్రిల్ 17 నుంచి విడతల వారికి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేసినటువంటి సంగతి తెలిసిందే. సో అందులో భాగంగా మనకు ఈ నెల 24వ తేదీన ఈ డిఎల్ జేఎల్, పీడీ, లైబ్రేరియన్ తదితర ఉద్యోగాలకు దరఖాస్తు గడువు అయితే ముగిసింది. సో మిగిలినటువంటి ఏవైతే మనకు టీజీటీ పోస్టులకు సో ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు అయితే సమయం ఉంది. సో ఇంకా ఎవరైనా వీటికి అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక ఇక్కడ చూసినట్లయితే మనకు అరెస్టులు జరుగుతుంటే పరీక్షలు నిర్వహిస్తారా అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇది. సో పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఒకవైపు అరెస్టులు జరుగుతుంటే మరోవైపు సిగ్గు లేకుండా టీఎస్పీఎస్సీ ప్రభుత్వం గుమ్మక్కై మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాయని చెప్పేసి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో కమిషన్ కూడా మార్చకుండా అలాగే కొనసాగిస్తున్నారని చెప్పేసి ట్విట్టర్లో విమర్శించారు. సో పేపర్ లీకేజ్ బండారం బయటపడేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. సో వీరనారి కుర్మ ముద్దుబిడ్డ బెల్లి లలిత 24వ వర్ధంతి సందర్భంగా మరో ట్వీట్ చేశారని చెప్పేసి కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు మే 26, 1999న సో బెల్లి లలిత అయితే చనిపోవడం జరిగింది. సో దానికి సంబంధించి మనకు నిన్న మే 26 కనుక సో ఆ వర్ధంతి సందర్భంగా కూడా ట్వీట్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. దాంతోపాటుగా ఇక్కడ మనకు ఇంకొక బిట్ కూడా ఉంటుంది. ఇదే నెలలో మనకు మారోజు వీరన్న కూడా చనిపోవడం జరుగుతుంది. తెలంగాణ మూవ్మెంట్ చేసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. అది ఏ డేట్న చనిపోయాడని చెప్పేసి కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ మనకు ఎస్సీ స్టడీ సర్కిల్స్ ఫౌండేషన్ కోర్సు ఫలితాలు విడుదల అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాటిలో చూడవచ్చు. సో ఎస్సీ స్టడీ సర్కిల్లో గ్రూప్స్ పరీక్షలు కావచ్చు, బ్యాంకులు, రైల్వే, ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ కోసం 5 నెలల ఫౌండేషన్ కోర్సు రాత పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో అయితే పేర్కొన్నారు. సో ఈ ఫలితాలు వెబ్సైట్లో పొందుపరిచామని, సో ఎంపికైనటువంటి అభ్యర్థులు అవసరమైనటువంటి ధృవీకరణ పత్రాలతో ఈ నెల 29, 30, 31 తేదీల్లో జిల్లా స్టడీ సర్కిల్లో ప్రవేశాలు పొందాలని చెప్పి సూచించారు. సో ఎవరైతే వీటికి సంబంధించి ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటారో ఒకసారి మీరు ఎస్సీ స్టడీ సర్కిల్ సంబంధించినటువంటి వెబ్సైట్కి వెళ్ళి చూసుకొని మీ నేమ్ కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ తోటి ఈ నెలలో మీరు మీ యొక్క జిల్లా స్టడీ సర్కిల్లో అయితే హాజరు కావాలని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్స్ చూసినట్లయితే సో చదివిస్తారు, కొలివిస్తారు, సో ఇంటర్తో డిఫెన్స్ సర్వీస్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ మనం చూడవచ్చు. సో రీసెంట్గా మనకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి 370 వేకెన్సీస్ తోటి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. యూపీఎస్సీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది, దీనిలో మనకు ఇది ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి, అవి ఏ విధంగా ఉంటాయి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి మనకు ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇంకా దాంతోపాటుగా ఈ సశస్త్ర సీమా బల్లో కూడా మనకు సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యాయి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వివిధ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే దీనిలో ఉంది. ఇంకా పోస్ట్ ఆఫీస్లో కూడా మనకు జీడీఎస్ ఉద్యోగాలకు సో 12,825 పోస్టులతో జీడీఎస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడనే ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా దాంతోపాటుగా ఈ వీక్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఆల్రెడీ ప్రతి కరెంట్ అఫైర్స్ మనం అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని వీటిని ఒకసారి రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి.
ఇంకా నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇక్కడ చూసినట్లయితే మనకు సో ఇక్కడ ఇచ్చి పుచ్చుకునేటువంటి సమాజం అని చెప్పేసి మనకు సోషాలజీకి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. గ్రూప్ 2 గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి అభ్యర్థులకు ఇది చాలా యూజ్ అవుతుంది. ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇది పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన అప్డేట్. ఇక్కడ మెగా జాబ్ బెల్ అని చెప్పి చూడవచ్చు. సో పెద్దపల్లి జిల్లాలో సో 4/6/2023 రోజున సో అంటే ఆ రోజు సండే అవుతుంది. సో అక్కడ ట్రినిటీ హై స్కూల్ స్టేషన్ రోడ్ పెద్దపల్లి దగ్గర మెగా జాబ్ బెల్ అని కండక్ట్ చేయబోతున్నట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. 5,000+ జాబ్స్ 90+ కంపెనీస్ అయితే దీనికైతే హాజరు కాబోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభమవుతాయంట. సో 10th నుంచి పీజీ అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే హాజరు కావచ్చు. సో ఆ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో ఈరోజు చాలా తక్కువ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఉదయం పూజ మధ్యాహ్నం భేటీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. లోక్సభలో ప్రసంగించినటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు కొత్త భవనం ప్రారంభ షెడ్యూల్ జారీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో రేపు మనకు నూతన పార్లమెంట్ భవనం యొక్క ఆవిష్కరణ అయితే ఉంది. సో దానికి సంబంధించిన ఒక షెడ్యూల్ అయితే మనకు జారీ చేశారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ₹75 స్మారక నాణ్యం విడుదల అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే రావడం జరిగింది. సో ఈ నెల 28న ప్రధాని మోడీ పార్లమెంటు కొత్త భవనాన్ని అయితే ప్రారంభిస్తున్నటువంటి సందర్భానికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం ₹75 విలువైనటువంటి స్మారక నాణ్యాన్ని అయితే విడుదల చేయనుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఎన్ని రూపాయల నాణ్యాన్ని విడుదల చేసిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ₹75 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఆర్థిక వ్యవహారాల విభాగం విడుదల చేసినటువంటి అధికారిక సమాచారం మేరకు ఈ నాణ్యం 34.65 గ్రాముల నుంచి 35.35 గ్రాముల మధ్య బరువు అయితే ఉండనుందంట. నాణ్యానికి ఒకవైపున 3 సింహాల గుర్తు, మధ్యలో దేవనగరి లిపిలో భారత్ అని, సో ఇంగ్లీష్లో ఇండియా అని ఉంటుంది. అలాగే రూపాయి గుర్తు అండ్ నాణ్యం విలువను సూచిస్తూ 75 సంఖ్య అడుగు భాగాన ముద్రిస్తారు. సో నాణ్యం రెండో వైపున పార్లమెంటు భవనం బొమ్మ సంవత్సరాన్ని సూచిస్తూ 2023 ముద్రించారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో సేమ్ అప్డేట్ వేరే న్యూస్ పేపర్లో కూడా ఇక్కడ రావడం జరిగింది. ₹75 ప్రత్యేక నాణ్యం అంటే ఇక్కడ చూడవచ్చు. 75 ఏళ్ల స్వాతంత్రానికి కొత్త పార్లమెంటుకు చిహ్నం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఎన్ని రూపాయల నాణ్యం అని చెప్పేసి అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే మానవ మెదడులో న్యూరాలింక్ చిప్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. మనుషులపై ప్రయోగాలకు ఎలాన్ మాస్క్ సంస్థకు FDA అనుమతి. ఇది మా సాంకేతికతకు ఒక మైలురాయి, న్యూరాలింక్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మెదడును కంప్యూటర్ను సరాసరిగా అనుసంధానించేటువంటి తమ సాంకేతికత ప్రయాణం ఒక కీలక మైలురాయిని చేరేందుకు టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ చెందినటువంటి న్యూరాలింక్ సంస్థ తాజాగా ప్రకటించిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మానవ మెదడులో చిప్ అమర్చి పరిశోధనలు చేసేందుకు అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ FDA ఆమోదం తెలిపిందని వెల్లడించారు. సో న్యూరాలింక్ సాంకేతికలో ఇది కీలకమైనటువంటి అడుగు. సో మా అధ్యయనం మొదలు పెట్టేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. మెదడులో అమర్చే చిప్ సాయంతో ఆ మనిషి కంప్యూటర్తో సరాసరి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోగలరు. సో ఇప్పటికే కోతులపై విజయవంతంగా పరీక్షలు నిర్వహించామని చెప్పేసి ఇక్కడ మనకు న్యూరాలింక్ సంస్థ అయితే ప్రకటించింది. ఇంపార్టెంట్, ఏ దేశం ఏ సంస్థ అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మనిషి మెదడుతో ఈక్వల్గా సో ఒక చిప్ను పెట్టేసి సో కంప్యూటర్ నుంచి మెదడుకు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే విధంగా సో ఈ ప్రయోగం అయితే ఉండబోతుందట. సో దానికి సంబంధించినటువంటి ఆ ప్రయోగం చేయబోయేటువంటి సంస్థ న్యూరాలింక్ సంస్థ. సో దాని యొక్క అధినేత ఎవరంటే మనకు ఎలాన్ మాస్క్. ఇది అమెరికాకు సంబంధించినటువంటిది అనమాట. సో అవి గుర్తుంచుకోండి ఇక్కడ. ఇంకా నెక్స్ట్ విషయాలు అయితే 5 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకం అని చెప్పేసి ఇక్కడ కరెంట్ అఫైర్ మనం చూడవచ్చు. వీరిలో 2 తెలుగువారు. సో వీరి పేర్లు అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, తెలుగువారు ఎవరనేది. సో హిమాచల్ ప్రదేశ్కు జస్టిస్ MS రామచంద్రరావు, అదేవిధంగా కేరళ హైకోర్టు కనుక చూసినట్లయితే జస్టిస్ S వెంకటనారాయణ భట్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో 4 రోజులే పదవిలో ఉండనటువంటి బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు దేశంలో 5 రాష్ట్రాల హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. వీరిలో మనకు 2 తెలుగువారు ఉన్నారు. సో సుప్రీంకోర్టు కొలీజియం చేసినటువంటి సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో సో కేంద్ర న్యాయశాఖ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకు జస్టిస్ MS రామచంద్రరావు, ఇతను మన తెలుగువాడు, అదేవిధంగా కేరళ హైకోర్టుకు జస్టిస్ సరస వెంకటనారాయణ భట్ అయితే నియమితులు కావడం జరిగింది. వీళ్ళిద్దరు మన తెలుగు ప్రాంతానికి సంబంధించి. ఇక మిగతా వారు చూసినట్లయితే మద్రాస్ హైకోర్టుకు సంబంధించి జస్టిస్ సంజయ్ విజయ్ కుమార్ కావచ్చు, అదేవిధంగా బాంబే హైకోర్టుకు జస్టిస్ రమేష్ దేవకీనందన్, అదేవిధంగా రాజస్థాన్ హైకోర్టుకు సంబంధించి జస్టిస్ అగస్టిన్ జార్జ్ మహీష్లను ప్రధాన న్యాయమూర్తులుగా నియమిస్తూ వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే మన తెలుగు వారు ఉన్నారు కనుక సో వాళ్ళిద్దరు పేర్లు గుర్తుంచుకొని వాళ్ళు ఏ హైకోర్టుకు నియమించబడారనేది కూడా అవి కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి.
ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే ఆరోగ్య సూచిలో టాప్ 3 దక్షిణాది రాష్ట్రాలు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ మనం చూడవచ్చు. సో తొలి 3 స్థానాల్లో నిలిచినటువంటి కేరళ, తమిళనాడు, తెలంగాణ. సో 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ రూపొందించినటువంటి వార్షిక ఆరోగ్య సూచిలో కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు తొలి 3 స్థానంలో నిలిచాయి. సో దేశంలోని 19 పెద్ద రాష్ట్రాల్లో వైద్య ప్రమాణాలపై జరిపినటువంటి స్టడీలో సేకరించినటువంటి సమాచారం ఆధారంగా వీటిని ఈ ర్యాంక్స్ కేటాయించారని చెప్పేసి ఇక్కడ మనం అయితే చూడవచ్చు. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ 3 ప్లేసెస్ గుర్తుంచుకోండి. మన తెలంగాణ ప్లేస్ 3rd ప్లేస్లో ఉంది. ఇది ఒకసారి మనకు ఆల్రెడీ అడిగింది, ఇది మనకు ఆల్రెడీ ప్రీవియస్లో కూడా ఈ సమాచారం అయితే వచ్చింది. ఈసారి మరొకసారి ఇక్కడ మనం వేరే ఒక న్యూస్ ఇది ఏదంటే మనకు దిశ న్యూస్ పేపర్లో ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఒకసారి దీని అయితే రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే వరల్డ్ టెన్నిస్ టూర్ రన్నరప్ షన్వితా రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు వరల్డ్ టెన్నిస్ టూర్లో తెలంగాణ యువ ప్లేయర్ నూకల షన్వితా రెడ్డి రన్నరప్గా అయితే నిలిచింది. సో ఉగాండా దేశంలో కంపాలా వేదికగా జరిగినటువంటి ఈ ITF జూనియర్ సర్క్యూట్ అండర్ 18 విభాగంలో 5 దేశాల ప్లేయర్లతో కలిసి షన్వితా రెడ్డి బరిలోకి అయితే దిగింది. సో శుక్రవారం హోరాహోరీగా సాగినటువంటి ఫైనల్లో సో ఓడిపోయి రన్నరప్గా అయితే నిలవడం జరిగింది. సో ఈ మన తెలంగాణకు సంబంధించిన ప్లేయర్ కనుక నేమ్ గుర్తుంచుకోండి, అండ్ ఏది ఎక్కడ జరిగింది అనేది ఇంపార్టెంట్. ఆ కోణంలో మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ICFRE ఫారెస్ట్ అకాడమీ మధ్య ఒప్పందం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. అటవీ పరిశోధనకు, సిబ్బంది శిక్షణకు కృషి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు భారత అటవీ పరిశోధన విద్యా మండలి సో డెహ్రాడూన్, సో అదేవిధంగా తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ దూలపల్లి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ ఉంటాయని చెప్పేసి మనం ప్రీవియస్లో అడిగిండు. భారత అటవీ పరిశోధన మండలి ఎక్కడ ఉంటుంది? డెహ్రాడూన్లో ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ తెలంగాణలో ఎక్కడ ఉంటుంది? దూలపల్లిలో ఉంటుంది. ఇది కూడా గుర్తుంచుకోండి. సో ఈ రెండింటి మధ్య ఒక అవగాహన ఒప్పందం అయితే కుదిరింది. శుక్రవారం ఇక్కడ అరణ్య భవన్ కేంద్రంగా జరిగినటువంటి ఈ ఒప్పందం మేరకు అటవీ సంబంధిత విషయాలపై అధ్యయనానికి, అదేవిధంగా సిబ్బంది శిక్షణకు సంస్థలు కలిసి పనిచేయనమాట. ఈ రెండింటి మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈ సందర్భంగా అటవీ పరిశోధన విద్యా మండలి డైరెక్టర్ జనరల్ AS రావత్ మాట్లాడుతూ ఒప్పందం నేపథ్యంలో తెలంగాణ వాతావరణం, అదేవిధంగా వృక్ష జాతులు, అటవీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చెప్పేసి ఇక్కడ చెప్పినట్టుగా ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇక్కడ దేంతో ఒప్పందం కురుచుకుంది, ఏది తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ దేంతో ఒప్పందం కురుచుకుందంటే మనకు డెహ్రాడూన్లో ఉన్నటువంటి భారత అటవీ పరిశోధన విద్యా మండలితో ఒప్పందం కురుచుకుందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే కార్టూనిస్ట్ సత్యమూర్తి ఇక లేరని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో మనకు వ్యంగ్య చిత్రకళ జగతిలో సత్యమూర్తిగా సుపరిచితులైనటువంటి భావరాజు వెంకట సత్యమూర్తి సో చనిపోతూ మనకు వార్తలు ఉండడం జరిగింది, గుర్తుంచుకోండి. ఇక్కడ ఇటీవల చనిపోయినటువంటి సత్యమూర్తి ఏ రంగానికి సంబంధించిన వాడు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇతను ఒక కార్టూనిస్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. సో దీనిలో కూడా నేను యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంటాను. సో చాలామందికి కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ఓపెన్ కావట్లేదు అంటున్నారు. డైరెక్ట్గా మీ యొక్క టెలిగ్రామ్లో సెర్చ్ బార్లో SJTutorials అఫీషియల్ అని చెప్పేసి మీరు కనుక సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా గ్రీన్ కలర్ లోగో తోటి ఒక 15,000+ సబ్స్క్రైబర్ ఉన్నటువంటి గ్రూప్ కనబడుతుంది. సో అక్కడ మీరు దీంట్లో జాయిన్ కాండి. దాంతోపాటుగా మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని చూడండి. అక్కడ మీకు రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, అన్ని క్లాసెస్ కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి, అక్కడ ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది. చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.